రేవంత్ రెడ్డి పైన ఇట్లనే వ్యతిరేకత కంటిన్యూ అయితే 6 నెలల్లో రేవంత్ రెడ్డిని తొలగిస్తారనే వార్తలు నిజమైతే, 6 నెలల్లో రేవంత్ రెడ్డి వ్యతిరేకతను పొడగొట్టుకోకపోతే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి అధిష్టానం తొలగిస్తారనేటటువంటి వార్త నిజమైతే, ఒకవేళ రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి పదవిలోకి వెళ్ళి కనుక తొలగిస్తే నెక్స్ట్ సీఎం ఉత్తమ్ కుమార్ రెడ్డి అయ్యేటటువంటి అవకాశం ఉందనేది వినబడుతున్నటువంటి ఒక చర్చ. మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎందుకు సీఎం నెక్స్ట్? రేవంత్ రెడ్డిని కనుక ముఖ్యమంత్రి పదవిలోకి వెళ్ళి తీసేస్తే ఉత్తమ్ కుమార్ రెడ్డికే సీఎం పదవి ఎందుకు ఇస్తారు అంటే, ఉత్తమ్ కుమార్ రెడ్డి 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వ్యక్తి, ఒకసారి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎంపీగా గెలిచినటువంటి వ్యక్తి, పిసిసి అధ్యక్ష పదవి కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఉంది. దాదాపు 30 సంవత్సరాల నుండి ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో స్టికాన్ అయి పనిచేసేటటువంటి వ్యక్తి, కాన్స్టెంట్ గా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఓటమెరిగినటువంటి లీడర్. ఆయన ఎప్పుడైతే రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత పోటీ చేస్తూ వచ్చిండో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యేలుగా గెలిచిండు, ఎంపీలుగా గెలిచిండు. ఉత్తమ్ కుమార్ రెడ్డికి కాంగ్రెస్ అధిష్టానం పిసిసి అధ్యక్ష పదవి కూడా ఇచ్చారు. సో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇన్నిసార్లు ఎమ్మెల్యేగా గెలిచిండంటే ఫుల్ ఎక్స్పీరియన్స్ అండ్ వెల్ ట్రైన్డ్ ఉంటాడు. ఉత్తమ్ కుమార్ రెడ్డి తనకు ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగాన్ని రిజైన్ చేసి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిండు. రాజకీయాలంటే ఇంట్రెస్ట్ ఉండో, కాంగ్రెస్ పార్టీ అంటే నచ్చో, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు నచ్చో ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజకీయాలకు వచ్చిండు. అట్లాంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి కోదాడ నుండి 2 సార్లు గెలిచిండు, హుజూర్ నగర్ నుండి దాదాపు 4 సార్లు గెలిచిండు. ఉత్తమ్ కుమార్ రెడ్డి 2018 ఆల్రెడీ ఆయన ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కూడా ఆయన మళ్ళీ ఎంపీగా పోటీ చేస్తే ఉత్తమ్ కుమార్ రెడ్డి మంచి మెజారిటీతో ఎంపీగా కూడా గెలిచిండు. తర్వాత ఆయన ఎమ్మెల్యే పదవికి ఆయన రిజైన్ చేసిండు హుజూర్ నగర్ నుండి. అప్పుడు మళ్ళా ఉప ఎన్నికలు వచ్చినాయి, ఇవన్నీ మీరు చూసిరు. కాబట్టి ఉత్తమ్ కుమార్ రెడ్డి చాలాసార్లు ఎమ్మెల్యేగా గెలిచిండు. తన రాజకీయ నేపథ్యం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఆయన పిసిసి అధ్యక్ష పదవిలో కూడా ఉంటుండే. ఉత్తమ్ కుమార్ రెడ్డికి తెలంగాణలో మంచి మైలేజ్ ఉన్నది. ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటే తెలియనటువంటి వ్యక్తులు లేరు. కాంగ్రెస్ పార్టీలో చాలా సీనియర్ లీడర్. ఉత్తమ్ కుమార్ రెడ్డి మంచిగా కోట్ వేసుకొని ఆయన చాలా డిఫరెంట్ స్టైల్లో కనబడతాడు, చాలా సీనియర్ లుక్లో కనబడతాడు, ఒక సీఎం లుక్లో కనబడతాడు, ఒక మంచి జాబ్ మేనేజ్మెంట్ లుక్లో కనబడతాడు. జాబు అంటే ఉద్యోగం చేసేటప్పుడు ఐటీ కంపెనీ పోతాం కదా, ఆ లుక్లో ఉంటాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి. సో ఉత్తమ్ కుమార్ రెడ్డి గెటప్, ఉత్తమ్ కుమార్ రెడ్డికి సంబంధించినటువంటి స్థాయి చాలా డిఫరెంట్ ఉంటుంది అందరు లీడర్లతో పోలిస్తే. కాబట్టి ఉత్తమ్ కుమార్ రెడ్డి పైన అవినీతి ఆరోపణలు లేవు, అక్రమాలు చేసిండనే ఆరోపణలు లేవు. ఉత్తమ్ కుమార్ రెడ్డి పలాని కాడ కబ్జా పెట్టిండు, పలాని కాడ దందా చేసిండు, ఉత్తమ్ కుమార్ రెడ్డి వాళ్ళ దగ్గర పైసలు తీసుకున్నాడు, వీళ్ళ దగ్గర పైసలు తీసుకున్నాడు అనేటటువంటి ఆరోపణ ఉత్తమ్ కుమార్ రెడ్డి పైన లేవు. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఇన్ని సంవత్సరాలు అవుతున్నా కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి పలాని కాడ దందా చేసిండు, ఉత్తమ్ కుమార్ రెడ్డి పలాని కాడ స్కామ్ చేసిండు అనేటటువంటి ఆరోపణ ఒక్కటన ఉత్తమ్ కుమార్ రెడ్డి పైన ఉందా? లేదు కదా. ఇంకోటి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్ ట్రైన్డ్ లీడర్, వెల్ ఎక్స్పీరియన్స్డ్ లీడర్. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి కనుక తొలగిస్తే నెక్స్ట్ ఉత్తమ్ కుమార్ రెడ్డికే సీఎం పదవి ఇస్తారనేది పెద్ద ఎత్తున వినబడుతున్నటువంటి చర్చ.